అందరికీ నమస్కారం. మీ పరీక్షల గురించి, మీ ఐడియాల గురించి మొత్తం దేశంతో పంచుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అయితే పరీక్షా పే చర్చ 2026 మీకోసమే. ఇందులో ఎలా పాల్గొనాలి? అది చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి. అయితే అసలు పాయింట్ ఏంటంటే స్టూడెంట్సు తమ ఎగ్జామ్ టెన్షన్స్, ఐడియాస్, సక్సెస్ సీక్రెట్స్ వీటన్నిటినీ ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఎలా షేర్ చేసుకోగలరు? దీనికి ఒకే ఒక సూపర్ ఆన్సర్ ఉంది. అదే పరీక్షా పే చర్చే. సరే, ఫస్ట్ అసలు ఈ పరీక్షా పేర్ చర్చ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఇది జస్ట్ ఒక ఈవెంట్ కాదండోయ్. ఇది దేశవ్యాప్తంగా స్టూడెంట్స్, టీచర్స్ ఇంకా పేరెంట్స్ అందరూ కలిసి ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకునే ఒక పెద్ద ఓపెన్ డిస్కషన్ అన్నమాట. మరి ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? చాలా సింపుల్. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూల్లో చదువుతున్న ఏ స్టూడెంట్ అయినా సరే ఈ ఛాన్స్ని చక్కగా వాడుకోవచ్చు. ఓకే, ఇక అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అబ్బో చాలా చాలా ఈజీ. సో అస్సలు టెన్షన్ పడాల్సిన పనిలేదు. మీ పార్టిసిపేషన్ జర్నీ ఒక్క సింగిల్ క్లిక్తో స్టార్ట్ అవుతోంది. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, అఫీషియల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఇప్పుడే పాల్గొనండి లేదా పార్టిసిపేట్ నౌ అని కనిపిస్తుంది కదా, ఆ బటన్ నొక్కడమే. ఆ పార్టిసిపేట్ నౌ బటన్ క్లిక్ చేశాక మీరొక ఇంపార్టెంట్ స్టెప్కొస్తారు. ఇక్కడ లాగిన్ అవ్వడానికి మనకి 2 దారులున్నాయి. ఆ రెండింటి మధ్య తేడా ఏంటో క్లియర్గా తెలుసుకోవటం చాలా ముఖ్యం. అవును, కరెక్ట్. స్టూడెంట్స్ కోసం స్పెషల్గా 2 లాగిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ 2 పద్ధతులు జాగ్రత్తగా చూడండి. మొదటిది సెల్ఫ్ పార్టిసిపేషన్, అంటే సొంతంగా ఇంటర్నెట్, ఈమెయిల్, మొబైల్ నంబర్ ఉన్న స్టూడెంట్స్ నేరుగా లాగిన్ అవ్వచ్చు. ఇక రెండోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, టీచర్ లాగిన్. ఇంటర్నెట్ లాంటివి లేని స్టూడెంట్స్ కూడా దీని ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చనమాట. అసలు ఈ టీచర్ లాగిన్ ఆప్షన్ ఎంత మంచిదో ఆలోచించండి. దీని వెనకున్న ఐడియా ఒక్కటే, ఒక్క స్టూడెంట్ కూడా వెనకబడిపోకూడదు. డిజిటల్ గ్యాప్ని తగ్గించి అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వడమే దీని ఉద్దేశ్యం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక టోల్ గేట్ దగ్గర స్పెషల్ లేన్ ఉంటుంది కదా, అలా అనుకోండి. ఈ లేన్లో టీచర్ ఒక గైడ్ లాగా ఇంటర్నెట్ యాక్సెస్ లేని స్టూడెంట్స్ ఐడియాలను కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి తీసుకువస్తారన్నమాట. సరే, ఇప్పుడు లాగిన్ అయిపోయారు. ఆ తర్వాత ఏం చెయ్యాలి? స్టూడెంట్స్ తమ వాయిస్ని వినిపించడానికి మెయిన్గా 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు 2 పనులు చెయ్యొచ్చు. మొదటిది, మన ప్రధానమంత్రి గారికి మీ మనసులో ఉన్న ఒక ప్రశ్నను అడగటం. దీనికి లిమిట్ 500 క్యారెక్టర్స్. ఇక రెండోది, ఎగ్జామ్ టెన్షన్ తగ్గించుకోవడానికి మీ దగ్గర ఏదైనా సూపర్ టిప్ ఉందా, అలాంటి ఒక పరీక్ష మంత్రాన్ని ఒక 300 వర్డ్స్లో షేర్ చేసుకోవటం. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఒక డెడ్లైన్ ఉంది. ఆ డేట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డేట్సు మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ డిసెంబర్ 1, 2025న స్టార్ట్ అవుతాయి. ఇక క్లోజింగ్ డేట్ జనవరి 11, 2026. సో ఈ టైంలోపే మీ సబ్మిషన్స్ అన్నీ కంప్లీట్ చేసేయాలి. వెల్, మనం ముగించే ముందు ఇప్పటివరకు చెప్పుకున్న ప్రాసెస్ అంతా ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫస్ట్, పార్టిసిపేట్ నౌ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత సెల్ఫ్ లేదా టీచర్ లాగిన్, మీకు ఏది సూట్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రశ్న, ఒక మంత్రాన్ని సబ్మిట్ చేసి ఫైనల్గా జనవరి 11, 2026 లోపు అంతా కంప్లీట్ చేయాలి. సింపుల్. మనం ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్రెండ్కి లేదా తోటి స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ ఇచ్చేలాంటి ఏ పరీక్ష మంత్రాన్ని మీరు షేర్ చేస్తారు? మీ చిన్న టిప్ ఇంకొకరికి చాలా పెద్ద హెల్ప్ అవ్వచ్చు. సో డోంట్ మిస్ ఇట్. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి.